హాయ్ ఫ్రెండ్స్, ఏకే ఛానల్కి వెల్కమ్. మొదటగా నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మా దగ్గరలో ఉండే ఆల్ఫా ఓమేగా హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ తరఫున నేనైతే డెబ్రీ టైలర్ కోర్స్ నేర్చుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఒక 4 నెలల తర్వాత అయితే మాకైతే సర్టిఫికెట్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎంతమంది అంటే ఒక్కొక్కరు చాలామంది వచ్చారంటే నాకు దీన్ని బట్టి ఏమైందంటే హౌస్ ఉమెన్ కూడా వర్కింగ్ ఉమెన్గా రెడీ అవుతానని అనుకుంటున్నారు. కాబట్టి చాలా చక్కగా చెప్పారు. మహిళలందరూ దయచేసి ఫ్రీగా కుట్టు మిషన్ నేర్చుకోండి. మనకు అది ఒక ఆడపిల్ల అంటే మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన అవసరాలకు కూడా ఈ కుట్టు మిషన్ ద్వారా మనం ఎంతో కష్టంగా సంపాదించుకో. ఇంకొంచెం సారు చాలా జూట్ బ్యాగ్స్ చేసినాము, ఇంకా బీడ్స్ వర్క్ చేసినాము, మగ్గం వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ రాయపర్తిలో ఒకటి కొత్త సెంటర్ ఓపెన్ చేసినాము. ఇంకొకటి మాది యాక్టివిటీస్ ఏంటిది అని అంటే ఫుడ్ సప్లై చేస్తున్నాం మేము కొత్తగా. అంటే ఇది స్టార్ట్ చేసి కూడా మేము 6 months అయింది. ఫుడ్ ఎట్లా అంటే మనం బాగుండాలి అని అంటే ఫస్ట్ ఏం కావాలి? డబ్బు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా? ఆరోగ్యం కావాలి. మరి ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది? మంచి ఫుడ్లో దొరుకుతుంది. మరి ఇంట్లో బయట అని అంటే కూడా మనం బిజీ లైఫ్లో అది మనం కొని తెచ్చుకోవట్లేదు కదా. సో ఆఫీసులలో వర్క్ చేసేవాళ్ళు బయట ఇంటి నుంచి తీసుకెళ్ళాలంటే వాళ్ళ బిజీ లైఫ్లో పొద్దున్నే 7:30కు ఎక్కడి నుంచో అట్లా బయలుదేరి వస్తారు. కాబట్టి సో మేమేం ప్లాన్ చేసినాము అని అంటే మధ్యాహ్నం లంచ్ వాళ్ళ డైట్ ప్రకారంగా, అంటే వాళ్ళు షుగర్ పేషెంట్ కావచ్చు, ఏదైనా కిడ్నీ పేషెంట్ కావచ్చు, లేకుంటే ఏ పేషెంట్ లేకున్నా కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్డే మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేస్తున్నాం. సో మాటలు దాటింది అని అంటే ఎవరికి కూడా జాబ్స్ ఇస్తలేరు. అందరు అమ్మాయిల యూత్నే ఎంచుకుంటున్నారు. అంటే కళ్యాణ లక్ష్మే కావచ్చు, పెట్రోల్ పంపే కావచ్చు, ఎక్కడైనా కూడా యూత్నే. కానీ యూత్కి ఇప్పుడు డబ్బు అవసరమా? ఇల్లు పిల్లలు సంసారం ఉన్న వాళ్ళకే డబ్బు అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి ఫీజులు అని భర్త ఒక్కరు చేస్తే సరిపోవట్లే రిజల్ట్ వచ్చింది. మీకు ఒకవేళ అలాంటి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మా సంస్థలో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే బండి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కావాలి మాకు, ఇంకా వంట మంచిగా వచ్చిన వాళ్ళు కావాలి. వాళ్ళకు ఒక 1 week ట్రైనింగ్ ఇస్తాం మేము. ఇంకొకటి ఏంటంటే బ్యూటీషియన్ సర్వీసు. ఇప్పుడు మీరు కాజీపేటలో ఉన్నారు, మీరు రెడీ కావాలి, మీరు ఒక పెళ్లి కూతుర్ని రెడీ చేయాలి, లేకుంటే మీ ఇంట్లో చిన్న బేబీని రెడీ చేయాలనుకోండి, మీరు రెడీ చేయడానికి మీకు రాదు. సో మా హెల్ప్ లైన్ నెంబర్ తీసుకుంటే మీరు బుకింగ్ చేసుకుంటే, ఒక రోజు ముందు బుకింగ్ చేసుకుంటే బ్యూటీషియన్ ఆర్టిస్ట్ వచ్చి మీకు ఏంటంటే స్టిచ్చింగ్కి కూడా ఇప్పుడు చాలామంది బద్ధకం అయిపోయింది. బోటిక్కి వెళ్ళాలి, ఎండ ఒకటి, మేము అక్కడికి ఇక్కడికి పోవాలంటే మాకు బోర్ కొడుతుంది, ఇంటికే వస్తే బాగుండు, అన్నీ ఆరాం అయిపోయింది కదా. అట్లా అని మేము ఇది కూడా ఒకటి ఆరాం ఇస్తున్నాం. ఏంటంటే కానీ మళ్ళీ ఇంటికి వచ్చి స్టిచ్చింగ్ చేసి 3 daysలో మళ్ళీ వాళ్ళది హోమ్ సర్వీస్ డెలివరీ ఇవ్వడానికి ప్లాన్ చేసినాము. అది కూడా మేము ఒక 1 weekలో ఇనాగ్రేషన్ చేయాలని అనుకుంటున్నాము. సార్ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి. సార్ బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి తప్పకుండా. ఎందుకు అంటే ఇది మంచి ప్లానింగ్. 40 years వాళ్ళకి మాత్రమే అనుకుంటున్నాము. ఇందులో యూత్ కూడా ఉన్నారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అలాంటివి నేను మీకు కూడా సపోర్ట్ చేస్తా. అంటే బ్రదర్ దగ్గర నుంచి కూడా మీరు రావచ్చు. ఆపర్చునిటీస్ ఎవరికి కావాలన్నా కూడా మేము ఇస్తాము, నో ప్రాబ్లం. కాన్సెప్ట్ మీకు నచ్చిందా? నచ్చింది. బాగుందా? బాగుంది. రిజల్ట్ వస్తుందా? వస్తుంది. అంటే యూజ్ చేసుకునేది మనమే కాబట్టి రిజల్ట్ వస్తుందా అని అంటే మీ సజెషన్ అడుగుతున్నా నేను. గట్టిగా చప్పట్లు కొడుతూ రాజేంద్ర గారిని గట్టిగా క్లాస్ కొడుతూ ఆహ్వానిద్దాం. గట్టిగా క్లాస్ కొడదాం. అలాగనండి. మరి మా బ్రదర్, మరి మా మదర్ గారు, ఇంకా సార్ ఆంజనేయులు సార్ గారు, ప్లీజ్ కమ్ సార్. స్థానిక నాయకులను ప్లీజ్
లోకల్ నాయకులను వేదిక మీదకి ఆహ్వానించున్నాం. కూర్చోండి, దయచేసి కూర్చోండి. జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్ శ్రీ విజయశ్రీ రజాలి గారిని సతీ సమేతంగా వేదిక మీదకి ఆహ్వానించున్నాం. ప్లీజ్ సార్. ఎమ్మెల్యే గారు మాట్లాడక ముందు మరొక 2 నిమిషాల్లో అసలు మన దగ్గర ఈ సోషల్ సర్వీసెస్ ఏం జరుగుతున్నాయి అనేది ఒక 2 నిమిషాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మా తండ్రి గారు జాన్ మార్కండే గారికి మరి కలిగినటువంటి విజన్, మరి ఈ స్థలంలో కుట్టు మిషన్ ఫ్రీగా నేర్పించాలని ఒక సంవత్సరం క్రితం ఆశ కలిగింది. మా చర్చ్లో కొంతమందికి మేము చెప్పినప్పుడు మరి సువర్ణ గారు టీచర్ గారు గట్టిగా చెప్పండి కూడా, వారు వాలంటీర్గా నేను నేర్పిస్తానని చెప్పి సుమారుగా ఇది 3వ బ్యాచ్కి 20 మెంబర్స్ చొప్పున 3 months లేక 4 months క్రాష్ కోర్స్ లాగా ప్రతిరోజు 10 to 1 కానీ 10 to 2 కానీ కొన్నిసార్లు వీలును బట్టి ఆఫ్టర్నూన్ కానీ ఎవ్రీడే ఫ్రీగా మరి కుట్టు మిషన్ నేర్పించడమే కాకుండా మరి ఈరోజు ప్రత్యేకంగా 2nd batch 3rd batch 2 కలిపి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ ఇవి జరిగించుచున్నాము. చాలామంది దీని ద్వారా ఆశీర్వదించబడి వారు వారి గృహాలలో చిన్న చిన్న టైలరింగ్ సెంటర్స్ పెట్టుకొని మరి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వారు కూడా మరి ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. అయితే ఈరోజు ఇంకో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే 2nd batch 3rd batch నుండి కొంతమంది పేర్లను తీసుకొని మరి లక్కీ డ్రా ద్వారా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతి మీదుగా స్థానిక కార్పొరేటర్ గారి చేతుల మీదుగా 2nd batch నుండి ఒకరికి ఒక ఫ్రీ కుట్టు మిషన్, 3rd batch నుండి మరొకరికి ఒక ఫ్రీ కుట్టు మిషన్ మరి ఇచ్చి సంతోషంగా వారిని పంపించాలని మరి మాకు ఆశ కలిగింది. మరి దేవుడు ఆశను నెరవేర్చి ఉన్నాడు. సో ఇది ఇంకా ఎక్కువ కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలనే ఆశ. మరి ప్రతిరోజు కూడా 30 మంది బీద విధవరాలు కూడా ఇక్కడ భోజనం చేస్తున్నారు. మరి మనకు 2 full time వంటలు చేసే వాళ్ళు ఉన్న 12-1 గంటలకు వాళ్ళు రావడం, ఇక్కడ భోజనం చేయడం, వెళ్ళడం. కాబట్టి స్థానికంగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ, స్థానిక నాయకులు, స్థానిక కార్పొరేటర్ గారికి, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి చిన్న కార్యక్రమం అయినా కూడా ఉన్న మరి సీఎం గారి, అలాగే మహిళలు స్వయం వాళ్ళకే నమ్మకంతో పాటు అలాగే ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా ఒత్తిళ్ళన్నీ దూరం చేయడానికి ఇదొకటి శిక్షణ కార్యక్రమం చాలా తోడ్పడుతుంది. ఎందుకంటే చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మిషన్ నేర్చుకోవడానికి, కానీ నేర్పించేవారు ఉండరు. ఇలా ఈ ట్రస్ట్ ద్వారా ఆల్ఫా ఒమేగా చర్చ్ ట్రస్ట్ ద్వారా మీకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం చాలా గొప్ప కార్యక్రమం. నేర్చుకున్న కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్లు అందరికి కూడా, ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి చాలా మీ చేతిలో మాట్లాడటంలో భయపడవలసిన అవసరం లేదు. భయపడుకుంటానో సిగ్గుపడుకుంటానో భయపడవలసిన అవసరం లేదు. ఎవరి గురించో మనం బతకట్లే, మన గురించి మనం బతుకుతున్నాం. మన గురించి మనం చెప్పేటప్పుడు నలుగురికి చెప్పాలే జీవితంలో సక్సెస్ అవుతారు అనేది గుర్తు.